సెక్స్ చేసేటప్పుడు ఎంజాయ్ చేసేది మెయిన్ ఈవెంట్ అయితే దాని బై ప్రోడక్ట్ వచ్చేసి బిడ్డలు పుట్టేది అనమాట, పిల్లలు పుట్టేది. అలాగే మన మెయిన్ గోల్ వచ్చేసి మజిల్ బిల్డ్ పైన ఉండాల. ఫ్యాట్ లాస్ అనేది బై ప్రోడక్ట్గా రావాలా. ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల నేను చెప్పే పాయింట్స్ మీరు చూడండి. వెయిట్ లాస్ అనేది, ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీ. దీన్ని ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీస్, తర్వాత సప్లిమెంట్ ఇండస్ట్రీస్, ఇటువంటి చాలా ఇండస్ట్రీస్ కలిసి చాలా క్రిటికల్ చేసి పెట్టేసినాయి అనమాట. ఈ డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు వీళ్ళంతా. నేను ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను కదా, లీన్ మజల్ బిల్డ్ చేసేది అనేది. ఇటువంటి పాయింట్స్ ఒక 3-4 ఉన్నాయి, అవంతా చెప్తాను. మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినారంటే చాలా ఈజీగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. వీడియోని కంప్లీట్గా చూసి ఏమన్నా యూజ్ ఉంది అంటే ఒక లైక్ అంటూ కంపల్సరీ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే, మీరు మీ గోల్ సెట్ చేసుకునే దాంట్లోనే మ్యాటర్ అంతా ఉంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము చిత్తూరు నుంచి, సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను, చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళాలి అనుకోండి. మనము ఆపోజిట్లో బెంగళూరు సైడ్కి జర్నీ చేస్తా తిరుపతి రావాలా, ఇక్కడ తలకోన రావాలా, ఈ స్టాప్ రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. మీ గోల్ ఏమో ఫ్యాట్ లాస్ కింద ఉంది, కానీ మీరు చేసే యాక్షన్స్ అంతా ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాయింట్ చెప్తాను. సో మీరు వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ స్టార్ట్ చేయాలంటే, స్టార్టింగ్లో చాలామంది ఏం చేస్తారంటే రైస్ తినేది, చపాతీ తినేది అంతా మానేస్తారు, తక్కువ చేస్తారు, లేదంటే చాలా మానేసి ఎక్కువ కార్డియో యాడ్ చేస్తారు. 20 నిమిషాలు పరిగెత్తేది, 30 నిమిషాలు, రోజుకి 2 సార్లు తినేది. ఇక్కడే మెయిన్ ఛాలెంజ్ వచ్చేది మీకు. ఇక్కడ మెయినే ఇదే డ్రాబ్యాక్. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, బాడీలో లీన్ మజలు డెవలప్ అవ్వదన్నమాట. మజలు అంటే మీరు ఈ బాడీ బిల్డర్స్ అంతా ఉంటారు కదా, ఈ అర్నాల్డ్, రోనీ కోల్మెన్, ఈ కాంపిటీషన్ చేసే వాళ్ళు అట్లా అనుకుంటారు చాలామంది. కాదు. లీన్ మజిల్ అంటే మన కండరాలు అన్నమాట. బాడీలో ఉండే కండరాలు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యాట్ లాస్కి యూజ్ అయ్యేది. అది ఎట్లా అంటే, ఒక గాడీకి, ఒక బైక్ అనుకోండి, బైకో కారో, ఇంజన్ ఎంత ఎక్కువ కెపాసిటీ ఉంటే అంత పెట్రోల్ లాగేస్తుంది కదా. అట్లే మన బాడీలో లీన్ మజిల్ అంత ఎక్కువ ఉండాలి. ఆ ఏజ్కి తగినట్లు మ్యాక్సిమం చేయొచ్చు మనము. దానికి ఆ మజిల్లో లీన్ మజిల్ బిల్డ్ చేయాలంటే ఒకే ఒక దారి. అదేమి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనమాట. వెయిట్స్ లిఫ్ట్ చేయాలి డైలీ. వీక్లో ఒక 4-5 డేస్ కన్నా జిమ్కి పోయి వెయిట్స్ ఎత్తినారంటే మీ లీన్ మజిల్ డెవలప్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. అది యాక్చువల్లీ జిమ్కి పోయి వెయిట్ లిఫ్ట్ చేస్తే మజిల్ స్ట్రాంగ్ అవ్వదు, మజిల్స్ వేర్ అండ్ టేర్స్ అవుతాయి అనమాట. దానికి తగినట్లుగా మనం న్యూట్రిషన్ తినాలి. అంటే ఫుడ్ ప్రాపర్గా తినాలి, ప్రోటీన్ ఫుడ్. అది కూడా ఎక్కువ క్రిటికల్ లెవెల్ లేదు, సింపుల్గా చెప్తాను చూడండి. ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్గు, చికెను, చేపలు, వెజ్ వాళ్ళు అయితే ఈ గింజలంట, పన్నీర్ అంట, ఇటువంటివి మనం తినే ఫుడ్లోనే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ఏమేమి తింటున్నామో దాంతోపాటు దీన్ని ఇంక్లూడ్ చేసుకుని స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలా. వీక్లో 2 నుంచి 3 రోజులు మాత్రం కార్డియో చేయాలి. కార్డియో అంటే అదే ట్రెడ్మిల్, వాకింగ్, స్కిప్పింగ్, ఇటువంటివి అనమాట. మళ్ళీ ఇంటి ఫుడ్ అంతా మానేసి ఓట్స్, మళ్ళీ ఇంకా అదేమి జ్యూస్ తాగుతారు కదా, ఆయుర్వేదిక్ జ్యూస్లు అంట ఉండే, నేను చెప్తాలేండి అది కూడా. అవి తాగి మీరు అన్హెల్తీగా వెయిట్ లాస్ చేసినారంటే రిటర్న్ డబుల్ స్పీడ్లో వెయిట్ గెయిన్ అయిపోతుంది. జతలో ఈ స్కిన్ అంతా ఉంది కదా, ఇదంతా జోగాడేస్తుంది అనమాట. సాగింగ్ స్కిన్ వచ్చేస్తుంది. ఇలా కాకూడదు అంటే సింపుల్, ఇప్పుడు చెప్తాను చూడండి. వెయిట్లు ఎత్తాలా డైలీ 30 to 40 మినిట్స్. అది చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, లేడీస్, ఏజెంట్ వాళ్ళు ఎవరన్నా కానీ వేరే దారి లేదు. మెయిన్ వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి లీన్ మజిల్ కావాలి మీకు. సో దానికి వేరే ఆప్షన్ లేదు. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకుండా అది రాదు లీన్ మజిల్. సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి, వెయిట్స్ లిఫ్ట్ చేయండి. ఎవరైనా గైడెన్స్ ఉంటే మంచిది, లేదంటే నిదానంగా మీరే నేర్చుకొని చేస్తారు. బట్ స్టార్ట్ చేయండి. దాంతోపాటు మీరు ప్రతిసారి తినే ఫుడ్లో ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఈ మైదా, పాలు, చక్కెర, ఇటువంటి స్వీట్స్, పానీపూరి, ఈ బేల్పూరి, ఇటువంటి జంక్ ఫుడ్స్, ఈ 4-5 ఐటెంలు మన డైలీ లైఫ్లో నుంచి తీసేసి ఇంట్లో క్లియర్గా ఉడుకుండే ఫుడ్,
రైస్ కావచ్చు, రైస్ తినొచ్చు, నో ప్రాబ్లం. మీ క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది. రైస్, ఒకటి రెండు చపాతీలు, సంగటి, ఉప్మా, దోశ, ఇడ్లీ ఏదన్నా కానీ వాటితో పాటు నేను చెప్పింది ఈ ప్రోటీన్స్ అంట, ఎగ్, చికెన్, స్ప్రౌట్స్ ఇటువంటివి యాడ్ చేసుకుని ఇట్లా స్ట్రెంథనింగ్ చేసినారంటే మీరు అనుకున్న వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ సూపర్గా జరుగుతుంది, నాది గ్యారంటీ. నేను నాకు ఈ ఫీల్డ్లో 25 years ఎక్స్పీరియన్స్, జిమ్ ఫీల్డ్లో, ఫిట్నెస్ ఫీల్డ్లో. సో బెంగళూరులో నాదే ఒక జిమ్ ఉంది, దీన్నే నేను 15 years నుంచి రన్ చేస్తూ ఉన్నాను. మీరు వేరే వేరే వీడియోస్లో కూడా మీకు చెప్పింటాను, కానీ తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి చెప్తా ఉన్నాను అనమాట. సో క్లియర్ అయింది కదా. వెయిట్ లాస్ చాలా ఈజీ. ఇంకో పాయింట్ ఏమి అంటే చాలా ఈజీ, కానీ చాలా ఫాస్ట్గా అంతూ జరగదు, టైం పడుతుంది. 8 months, 10 months, 1 year వరకు పడుతుంది మీరు హెల్తీగా చేయాలి అంటే. సింపుల్, డైలీ 1 hour ఎక్సర్సైజ్, స్ట్రెంత్ ట్రైనింగ్ 1 hour, మీరు తినే ఫుడ్లో కొంచెం ప్రోటీన్ యాడ్, వీక్లీ 2 to 3 days కార్డియో. ఇది చేస్తా మీ బిజినెస్, మీ ఎడ్యుకేషను, మీ జాబో చేసుకుని మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి, ఫోటో తీసుకోండి, బిఫోర్ ఫోటో, మీకే అర్థమవుతుంది. సో ఈ వీడియోలో చెప్పింది మీకు అంటే ఎక్స్ప్లెయిన్ ప్రాపర్గా చేసినాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకలాగా రా ఫుటేజ్ అనమాట, రా వీడియో. వెనకాల గిమిక్స్ అవి మీ కాన్సన్ట్రేషన్ బయట పక్క పోకుండా నేనేం చెప్తున్నానో అది మాత్రం కాన్సన్ట్రేషన్ చేయని అట్లే ఫ్లోలో చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి రా వీడియోస్ చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇకపైన కొంచెం నాకు మోటివేషన్ ఉండాలి అంటే మీరు కంపల్సరీ లైక్ చేయాలి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు స్టే ఫిట్.